తెలంగాణ భారతీయ జనతా పార్టీలో జోష్ పెరుగుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు కమలం గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతల రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు బీజేపీలో చేరతారు అనే ప్రచారం జరగ్గా తాజాగా చల్లా రామకృష్ణారెడ్డి కోడలు శ్రీలక్ష్మిరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన వీరు త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరబోతున్నారని సమాచారం. రామచంద్రరావును శ్రీలక్ష్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలవడంతో బీజేపీలో చేరిక ఖరారైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొందరు కీలక మహిళా నేతలు కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సో రామచంద్రరావు గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ 1 month బ్యాక్ కూడా బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. సో ఈరోజు ఏంటంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కలుద్దామని. ఇంకా యాక్చువల్లీ నేను పార్టీ యాక్టివిటీస్లో కలవలేదు, పైన ఉన్నాము జస్ట్ ఇంక వెళ్ళిపోతున్నారని చెప్పి కిందకి రావడం జరిగింది. సో ఇదేమి పర్సనల్ కానీ నథింగ్ పార్టీ వైజ్ ఏ కాదు, నథింగ్ పొలిటికల్ ఫ్రమ్ మై సైడ్. కానీ మీ ఫాదర్ జాయిన్ అయినట్టున్నారు అని చెప్పి నిన్నాక మా ఫాదర్ జాయిన్ అయ్యారు. తొందరలోనే మీరు కూడా జాయినింగ్ ఉండబోతున్నారు? లేదు, ఇంకా ప్రస్తుతం ఏం అనుకోవట్లేదు, ఎందుకని ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఇంకా కార్యాచరణ ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు అనమాట నేను. సో ప్రస్తుతానికి అయితే మా ఫాదర్కి సపోర్ట్ చేయడానికి వచ్చాను అంతే. డిలిమిటేషన్ వస్తుంది, మహిళలకు అవకాశాలు వచ్చేటట్టున్నాయి, ఇక్కడ నుంచి రాజకీయాలు మొదలు పెడుతున్నారు అనుకోవచ్చా? అంటే రాజకీయం ఆల్రెడీ మా మామయ్య గారు తెలంగాణ నుంచి అంటున్నారు. అదే తెలంగాణ నుంచి అంటే ఆల్రెడీ అడగడం జరిగింది, బట్ బేస్ నాది ఎప్పుడు మా ప్రజల దగ్గరే ఉంటుంది. నేను ఎప్పుడు ఈ రోజు కూడా నేను నైటే రావడం జరిగింది, ఓన్లీ బర్త్డే కాబట్టి విషెస్ చెప్పడానికి వచ్చాను నేను అంతే.